కాంశీరామ్ గారు ఒక మాట చెప్పారు. అయ్యా అగ్రకులాల వాళ్ళు, వాడు తక్కడలో అటో కిలో ఇటో కిలో ఉన్నాడు. మిత్రులారా, మీరు ఒక చెటాక్ గాండి అన్నాడు. చెటాకు అంటే 50 గ్రాములు. 50 గ్రాములు ఆ తక్కెడలో ఎట్టేస్తే అటు ఒగ్గుతుంది. ఆ శక్తిని పెంచుకోమంటని చెప్పాడు. అది కేవలం రాజకీయంతో సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్తూ, మన రాజ్యాంగమే మనకందరికి పవిత్ర గ్రంథమని, ఇది పవిత్ర గ్రంథమని, అది బైబుల్ ఖురాను భగవద్గీత కన్నా గొప్పదని తెలిసింది ఈరోజే, తెలియాలి ప్రతిరోజే. మన రాజ్యాంగమే మనకందరికి పవిత్ర గ్రంథమని, ఇది పవిత్ర గ్రంథమని, అది బైబుల్ ఖురాను భగవద్గీత కొన్నా గొప్పదని, వేద పురాణాదుపనిషత్తులను మించిన గ్రంథమిది, ఇది మించిన గ్రంథమిది. మనువాదులకు భగవాదులకు మూర్ఖుల మెడలను వంచిన గ్రంథమిది, ఇది వంచిన గ్రంథమిది. మనుషులు అందరూ సమానమని బోధించిన గ్రంథమిది, మనుషులు అందరూ సమానమని బోధించిన గ్రంథమిది. వంచకులను నిర్చించాలంటూ నేర్పిన గ్రంథమిది, తెలిసింది ఈరోజే, తెలియాలి ప్రతిరోజే. మిత్రులారా, ఇక్కడ మా కార్యక్రమాలు, హలో అంజనా ఒక్కసారి ఒక్క నిమిషం. బ్రదర్, మన పోలీస్ మిత్రులకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక 5 నిమిషాలే ముగిస్తుంది. దయచేసి మీరు ఓపిక పట్టకపోతే ఎట్లా? మీకోసమే ఈ పోరాటం అంతా కూడా. మిత్రులకు సార్ ఒక్క నిమిషం, ఒక్క విషయం వినండి మిత్రులారా. ఉండని. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటిది అంజన్న తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము మా విశ్వజన కళామండలి సమర్థిస్తుంది. అట్నే దీనికి ఏవైనా మున్ముందు సాహిత్యపరంగా కానీ, సంగీత పరంగా కానీ, కళారూపాలకంగా కానీ మేము సాయం చేస్తామని తెలియజేస్తూ, మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు అంజన్నకు తెలియజేసుకుంటూ, వచ్చే 7 తారీఖు నాడు విశ్వజన కళామండలి 49వ వార్షికోత్సవానికి ఎంటర్ అవుతుంది. మీరు ఆ కార్యక్రమాన్ని కూడా రావాలని తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.